ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదంటే మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. పున్నమి ఉన్నంతకాలం మీరు కూడా ఇక్కడే ఉండి వెళ్తారు గాని. లేదమ్మగారు, నేను రావడానికి కుదరదు. పున్నమితో పనవగానే పంపించేసేయండి. సరే తల్లి, అలాగే చేస్తాను. అమ్మగారు, పున్నమి లేకుండా నేనిక్కడ ఎక్కువ రోజులు ఉండలేను. నా బాధ కూడా అర్థం చేసుకోండి. అలాగేనమ్మా. ఇక్కడ శివదేవి కోలుకోగానే నేనే వచ్చి మీ ఇంటి దగ్గర దిగబెడతాను. సరేనా? పున్నమితో మాట్లాడతావా? మాట్లాడితే మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. వద్దులేండి అమ్మగారు. సరే. దేవుడా, నా బిడ్డని నా దగ్గరికి త్వరగా చేర్చు స్వామి. మా వంశం ఆనందం కోసమే నిన్ను కన్నట్టుంది మీ అమ్మ. మీ అమ్మగారి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలనిపిస్తోంది. అంత గొప్ప బిడ్డను కన్నది. అయ్యో అమ్మగారు, అంత పెద్ద మాటలు ఎందుకు? నువ్వు లేకుండా ఉండడానికి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో నాకు తెలుసు. అయినా ఇంకొకరు కష్టంలో ఉన్నారని తెలిసి పంపించింది చూడు. ఆ గుణం 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. సాయం చేసే గుణంలో తల్లికి మించి బిడ్డుంది, బిడ్డకు మించి తల్లి ఉంది. మీరు దొరకటం నిజంగా మా అదృష్టం. థ్యాంక్స్ మేడం. ఏంటి వకీల్ సాబ్, కొత్తగా మేడం అంటున్నారు? మీరు చేసిన సాయం వల్లే మా శివదేవ్ అంకుల్ ప్రాణాలతో ఉన్నారు. అందుకే థ్యాంక్స్ మేడం. అలా అనకండి వకీల్ సాబ్. మీరు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి. నాకు అలానే ఇష్టం. నిన్నెవరు చేసుకుంటారో గానీ వాడు చాలా లక్కీ ఫెలో. ఎవరు చేసుకుంటారో అని ఆలోచించిన ప్రతిసారి నా మనసులో కనిపించిన ఒకే ఒక్క రూపం మీదే వకీల్ సాబ్. ఏంటి పున్నమి, ఆ లక్కీ ఫెలో గురించి డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? లేదు వకీల్ సాబ్. పున్నమి, నువ్వు ఇక్కడ బాగుంటే అక్కడ మీ అమ్మ కూడా బాగుంటారు. తొందరలోనే మీ అమ్మ దగ్గరికి వెళ్దాం. అప్పటి వరకు అన్నీ నేనే నీకు. అందంగా ప్రేమించే అమ్మని నేనే, అల్లరిగా ఆడుకునే గనిగాన్ని నేనే, కస్సుబుస్సులాడే నానమ్మను కూడా నేనే. పున్నమి, హలో మేడం. అదేంటి, నువ్వు నవ్వుతావని అలా చెప్పాను. నువ్వు ఇలా ఎమోషనల్ అవుతావంటే అసలు నీకు చెప్పేవాడినే కాదు. ఒకసారి నవ్వు. అమ్మయ్యా, పున్నమి నవ్వేసింది. పున్నమి, నీకు విషయం తెలుసా? నువ్వు నవ్వితే నిండు పున్నమి వెన్నెల్లా ఉంటావు. మీరు కూడా వకీల్ సాబ్. ఏయ్ మేడం, ఏం చేస్తున్నారు మీరు? ఈ రూమ్ లో సామాన్లు పైకి షిఫ్ట్ చేస్తున్నామమ్మా. నా రూమ్ లో లగేజ్ నా పర్మిషన్ లేకుండా షిఫ్ట్ చేయమని ఎవరు చెప్పారు మీకు? మహాదేవి అమ్మగారు.
మహాదేవి గారు చెప్పడం ఏంటి? ఈ రూమ్లో నాకు కంఫర్ట్గానే ఉంది కదా. నేను మార్చమని చెప్తే కదా మీరు మార్చాలి. వెళ్ళండి, లగేజ్ మొత్తం లోపల పెట్టండి. ఈ రూమ్ పున్నమి అమ్మగారికి రెడీ చేయమని చెప్పారు. అందుకేనమ్మా మీ లగేజ్ పైకి షిఫ్ట్ చేస్తున్నాం. ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టుకుంటారు? మీరొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండి బయటికి. మయూక, ఏం చేస్తున్నావు? అదే మాట నేను అడుగుతున్నానమ్మా, మీరు చేస్తుందేంటి? చూడు మయూక, మీ పెదనాన్నకు ఆరోగ్యం బాగోలేదన్న సంగతి నీకు తెలుసు. మీ పెదనాన్న గది పక్కనే పున్నమి ఉంటే మంచి చెడు చూసుకోవడానికి ఉంటుందని ఆ గదిలో పున్నమి ఉండేలా చూడమని నేనే చెప్పాను. అంటే ఏంటి నానమ్మా? పెదనాన్ని నేను చూడనా? నేను చూడకూడదా? పున్నమి మాత్రమే చూడాలా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయిపోవడమే. ఇప్పటిదాకా జాబిల్లి అని నా మీద కొంచెం కూడా జాలి లేకుండా, కనీసం ఈ రాజవంశ వారసురాలనే విలువ కూడా లేకుండా చేశారు. మీరు చేసే ప్రతి పని వల్ల ఈ ఇంట్లో నాకెవరూ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు జాబ్ వెళ్ళిపోయి పుణ్యం వచ్చింది. ఇప్పుడు అన్నింటికి పున్నమి అని జపం చేస్తూ కూర్చున్నారు. పెదనాన్న కంటే మతి స్థిమితం పోయింది కాబట్టి ఆయన తలుచుకోవడంలో తప్పలేదు. మీకేమైంది? మీరు బానే ఉన్నారు కదా. మయూక, ఈ రాజవంశ వారసురాలివి కాదని నిన్నెవరన్నారో? నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. నువ్వు 24 గంటలు ఇంట్లోనే ఉండి మీ పెదనాన్నను చూసుకోగలవా? చూసుకోలేవు కదా. అందుకేనమ్మా పున్నమిని పిలిపించాను. అందుబాటులో ఉంటుంది కదా అని నీ గదిలో పున్నమిని ఉండమన్నాను. ఉండమనండి, ఇప్పుడు నా గదిలో ఉండమనండి, రేపు నా ప్లేస్లో పున్నమిని ఉండమనండి. ఇంకో రోజు ఈ రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమి అని ప్రకటిస్తారు. మయూక, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చ పట్టింది. మీరు చేసే పనులకి పిచ్చ పడుతుంది. ఇలా చేస్తూ ఉంటే పెదనాన్నకన్నా ముందు నేనే ఊరేసుకొని చచ్చేలా ఉన్నాను. అప్పుడు పున్నమితోనే ఊరేగండి. మయూక, మయూక! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.